హలో స్టూడెంట్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, సో ఈరోజు టాపిక్ వచ్చేసి పాంప్లెట్. సో పాంప్లెట్ని ఏ విధంగా రాయాలి. సో చాలామంది విద్యార్థులకు ఈ యొక్క పాంప్లెట్ గురించి కొద్ది మాత్రం అవగాహన ఉంది. సో ఈ వీడియోలో వారికి ఉన్నటువంటి సందేహాలు, అదేవిధంగా పాంప్లెట్ ఏ విధంగా రాయాలనే అవగాహన, ఈ కంప్లీట్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా పాంప్లెట్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి పాంప్లెట్స్ని అడగడం జరుగుతుంది, ఓకే. అదేవిధంగా పాంప్లెట్లో ఉండాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటివి, ఓకే. సో ఎందుకు పాంప్లెట్ అనేది అవసరం, ఓకే. ఇవన్నీ టాపిక్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం, ఓకే. సో ముందుగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాంప్లెట్. సో పాంప్లెట్ బేసిక్గా చూసినట్టయితే మనం పాంప్లెట్ని ఎందుకు మన ఎగ్జామ్స్లో పాంప్లెట్ని బేసిక్గా అడుగుతారు చూసుకున్నట్టయితే, మన చాప్టర్, మనం చదువుతున్న చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్లో సమాజానికి సంబంధించినటువంటి ఏదైనా సోషల్ ఇష్యూస్ ఉన్నట్టయితే దానిపైన ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే పాంప్లెట్ని అడుగుతారు. సో ఈ పాంప్లెట్ జనరల్గా ఉన్నటువంటి ఇష్యూస్ గర్ల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాటర్ రిలేటెడ్ కావచ్చు, పొల్యూషన్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఎలక్షన్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివి. సో సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మన లెసన్కి రిలేటెడ్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉన్నట్టయితే వీటిని ప్రశ్నలుగా మార్చడం జరుగుతుంది. ఇది స్టూడెంట్ యొక్క అవగాహన దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే సొంతంగా స్వయంగా స్టూడెంటే తన యొక్క ఆలోచన విధానాన్ని ఇంకొక ఎక్స్టెండ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, రైట్. సో ముందుగా చూసినట్టయితే మనం ఆల్రెడీ ఒక ఫార్మాట్ని క్రియేట్ చేసి పెట్టాం. సో మీకు క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూసినట్టయితే పాంప్లెట్ని చాలామంది కుదించి రాస్తారు, లేదంటే తక్కువ పేజ్లో రాయడం, ఇలాంటివి జరుగుతాయి. సో ముందుగా మీరు ముందు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఎప్పుడైనా ప్రశ్న ఎగ్జామ్లో వచ్చినట్టయితే వచ్చిన వెంటనే మీరు ఆలోచించాల్సినది ఏంటంటే, పాంప్లెట్ అనేది కేవలం ఒకటే పేజ్లో రాయాల్సి ఉంటుంది మొత్తంగా. అది అప్పుడే కానీ అది కంప్లీట్ కాదనమాట. సో కాబట్టి ఒక సింగిల్ పేజ్ తీసుకోవాలి. ఆ సింగిల్ పేజ్లో 4 బార్డర్స్ వేయాలి. సో కంప్లీట్గా అందంగా బార్డర్స్ వేసిన తర్వాత, సో క్వశ్చన్ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎగ్జామ్లో ప్రిపేర్ ఏ పాంప్లెట్, క్రియేట్ ఏ పాంప్లెట్ అని ఇస్తారు. సో విషయం ఏవైతే వాళ్ళు ఇస్తారో, అంటే టాపిక్ ఏదైతే ఇస్తారో, సో అది మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఆ టాపిక్ పైన మనము పాంప్లెట్ అనేది రాయబోతాం, ఓకే. సో ఇందులో పాంప్లెట్ మరి రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ముందుగా, ఓకే. సో ముందుగా చూసినట్టయితే మనకు టైటిల్ అనేది ఉంటుంది అతి ముఖ్యంగా. రెండో విషయానికి వచ్చేసినట్టయితే ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత మనకు రీజన్స్, ఆ తర్వాత మెజర్స్, ఆ తర్వాత సజెషన్స్, తర్వాత కన్క్లూజను, స్లోగన్స్, అంతేకాకుండా నంబర్ ఆఫ్ కాపీస్, అదేవిధంగా మనకు ప్రింటర్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కూడా స్లోగన్ ఉంది, ఇక్కడ కూడా స్లోగన్ ఉంది, రైట్. సో దాని గురించి నేను మరి డీప్గా మాట్లాడతాను నెక్స్ట్ ఈ వీడియోలోనే. ఇక ఏదైతే ప్రశ్న వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు గర్ల్ ఎడ్యుకేషన్ గురించి టాపిక్ అనేది ఇచ్చారు ఎగ్జామ్లో. సో అదే మనకు ఇక్కడ టైటిల్ అవుతుంది. ఇక్కడ మనం గర్ల్ ఎడ్యుకేషన్ అనేది రాయాల్సి ఉంటుంది, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది, ఓకే, అందంగా. అదేవిధంగా ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ అనేది రాసిన తర్వాత ఈ ఇంట్రడక్షన్ని కేవలం 3 నుంచి 4 లైన్లు మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో తక్కువ టైంలో ఎక్కువ రాయాల్సి ఉంటుంది, ఎఫెక్టివ్గా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనం 3 to 4 లైన్స్ రాయగలిగితే మిగతా క్వశ్చన్ ఆన్సర్స్, ఆబ్జెక్టివ్ ఆ పార్ట్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో 3 to 4 లైన్స్ రాస్తాం. ఏం రాస్తాం, ఓకే. వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్, ఏం రాస్తారు, ఏదైతే విషయం ఇవ్వడం జరిగిందో ఆ విషయాల గురించి 3 నుంచి మీరు ఏదైతే రాయబోతున్నారో దాని గురించి 3 నుంచి 4 లైన్లు రాశారు. ఆ తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమస్య పట్ల ఎలాంటి అవగాహన ఉందో ఆ అవగాహన గురించి ఒక 4 నుంచి 5 లైన్లు ఇన్ఫర్మేషన్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చూసినట్టయితే కొట్టివేతలు కానీ, ఓకే, దిద్ది రాయడం కానీ ఇలాంటివి మాత్రం రీరైటింగ్స్ అని అంటారు కదా, అలాంటి స్ట్రోక్స్ కానీ స్ట్రైక్స్ కానీ పెట్టకుండా నీట్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి రీజన్స్ అంటే కారణాలు ఏంటివి, సో ఈ సమస్యకు ఎలాంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 1, 2, సో మినిమం అని వచ్చేసి 2, మ్యాక్సిమం వచ్చేసి 3, అంతకంటే మించి మీరు రాయాల్సి ఉండొద్దు. ఎందుకు అని అంటే టైం ఇంపార్టెంట్ కాబట్టి. ఆ తర్వాత మెజర్స్ అంటే ఈ సమస్యను ఎట్లా ఆపాలి, ఏ విధంగా ఆపవచ్చు, మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ దాన్ని ఎట్లా ఏ విధంగా స్టాప్ చేయాలనేది మెజర్స్ అనేది. ప్రివెంట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు అనేది 1, 2, 3, మినిమం 2, మ్యాక్సిమం 3, అంతకంటే మించేది వెళ్ళొద్దు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ సజెషన్ అంటే ఈ సమస్య మళ్ళీ రాకుండా మీరేం చేయగలుగుతారు, మీకున్నటువంటి అవగాహన ఏంటి, ఇది కూడా 1, 2 దానికంటే మించి రాదు. ఓకే, 3 వెళ్ళకూడదు. ఓకే, సో 1, 2, 3 మినిమం చూడండి, మ్యాక్సిమం అయితే 3 చూడండి. ఓకే, కన్క్లూజన్. ఓవరాల్గా మీకు ఏం అర్థమైంది ఈ టాపిక్ పట్ల, ఓకే, మీ యొక్క వ్యూని, మీ యొక్క ఆలోచనలు ఇక్కడ కన్క్లూజన్లో 3 లైన్లు సరిపోతుంది, 2 నుంచి 3 లైన్లు సరిపోతుంది. అక్కడి వరకు స్టాప్ చేసేయచ్చు. ఆ తర్వాత వచ్చినట్టు ఈ పాంప్లెట్ అనేది ఏంటి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వీటిపైన మనకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క పాంప్లెట్ అనేది మనం చేస్తాం. ఈ చేసినటువంటి పాంప్లెట్ని మన దగ్గర ఉంచుకోం కాబట్టి ప్రజలకు అందరికీ పంచాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎవరికో ఒకరికి ఒక ప్రింటర్స్కి ఇస్తాం. సో కొన్ని కాపీస్ని ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్గా. ఇచ్చినటువంటి కాపీస్ ఏవైతే వస్తాయో, అంటే ఎన్ని కాపీస్ అయితే మనం ఇచ్చామో నంబర్ ఆఫ్ కాపీస్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 కాపీస్, 300 కాపీస్, 200 కాపీస్ అని రాసి ఆ తర్వాత మనం ఏ అయితే ప్రింటర్కి ఇచ్చామో ఆ ప్రింటర్ యొక్క పేరు అనేది డెఫినెట్గా ఈ ప్రదేశంలో రాయాల్సి ఉంటుంది, అంటే ఈ కార్నర్లో రాయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ABC@printers అని ఇచ్చాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ పేరు రాసుకోవచ్చు లేదా ఇతర పేరు రాయొచ్చు. మీకు నచ్చినటువంటి పేరు ఇక్కడ రాసి ఇక్కడ ప్రింటర్స్ అని రాయండి. ఆ రాసిన తర్వాత ఇక్కడ చూడండి స్లోగన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఇచ్చాను స్లోగను, మీకు ఎక్కడ రాయాలనిపిస్తే, ఎక్కడ అందుబాటులో వీలున్నటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో ఈ ప్రదేశంలో స్పేస్ ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడన్నా మీరు రాయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఒకవేళ మీరు డ్రా చేయగలిగితే, ఒక మంచి ఫిగర్ని వేయగలిగితే, మంచి బొమ్మను వేయగలిగితే వేయచ్చు. వేసి ఈ యొక్క పాంప్లెట్ని ఇంకొక ఎక్స్టెన్షన్ అంటే అందంగా క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. అంతేకాకుండా సార్ మీరు పెన్తో రాయాలా, పేపర్తో రాయాలా, అంటే పెన్తో రాయాలా, పెన్సిల్తో రాయాలా, క్రియాన్స్తో రాయాలా, స్కెచ్తో రాయాలా అంటే అది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత అందంగా చేస్తారో అంత బాగుంటుంది. సో ఎగ్జామినర్కి అట్రాక్ట్ చేయడానికి మీరు ఏ విధంగా చేయొచ్చు, జనరల్ టాపిక్ కాబట్టి సో అట్రాక్ట్ చేయొచ్చు. సో క్రేయాన్స్ యూజ్ చేస్తారా, పెన్సిల్ యూజ్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, సో ఆ విధంగా మనం పాంప్లెట్ అనేది పూర్తిగా కంప్లీట్గా చేసిన తర్వాత సో ఈ విధంగా కలర్ఫుల్గా ఎలా మీరు అంటే బేసిక్ ఇదేంటి కలర్ఫుల్గా ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో బేసిక్ ఇదేంటే ఒక ఫార్మాట్ని మాత్రమే నేను చూపించాను. ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్కి సంబంధించిన దాన్ని మనం ఈ యొక్క మెయిన్ ఎలిమెంట్స్ని ఒక్కసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ అంట, 4 మార్క్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ కాబట్టి ఈ పార్ట్ని మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో దానిపైనే ఎగ్జామినర్ కూడా ఫోకస్ చేస్తాడు కాబట్టి సో రైట్, ఇది మన పాంప్లెట్. ఏ విధంగా పాంప్లెట్ తయారు చేయొచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో రానున్న వీడియోలలో మరిన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతాం. రైట్, సో ఈ ఒక వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్.